హాయ్ ఫ్రెండ్స్, ఇవేంటో గుర్తుపెట్టారా? ఫిష్. ఈరోజు ఫిష్ కర్రీ అండ్ ఫ్రై రెండు ట్రై చేశాను. కానీ నాకు ఫిష్ కర్రీ చేయడం కానీ ఫ్రై చేయడం కానీ రాదు. ఫ్రై అంటే ఓకే, ఆయిల్లో వేంపడం అనేది తెలుసు. కానీ కాకపోతే కర్రీ చేయడం అంటే ఖచ్చితంగా దాంట్లో ఎంతెంత ఇంగ్రీడియంట్స్ వేయాలో మనం చక్కగా తెలిసి ఉండాలి. అంటే ఒక చెయ్యి తిరిగిన వంటగాళ్ళు మాత్రమే అది చేయగలుగుతారు. కానీ నాకు మాత్రం రాదు ఫ్రెండ్స్. చూడండి, కానీ నేను రెండు వైపులా ట్రై చేశాను. ఒకవైపు ఫ్రై చేయడము, ఒకవైపు కర్రీ చేయడము, రెండు ఒకేసారి చేస్తాము అని చెప్పేసి ఏదో గిన్నీస్ బుక్ రికార్డ్ లెవెల్లో చేసేసాను. మొత్తానికైతే రెండు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాను. కానీ ఒకటి మాత్రం, ఈ టిప్ మాత్రం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మనము ప్యాన్ పైన కాస్త ఆయిల్ వేసుకొని ఫ్రై చేయడం వల్ల మనకు ఆయిల్ అనేది వేస్టేజ్ అనేది ఉండదు. ఎందుకంటే ఫ్రై చేయాలంటే ఆయిల్ అనేది చాలా వేస్టేజ్ అవుతూ ఉంటుంది. సో ఈ టిప్ మాత్రం గుర్తుంచుకోండి. ప్యాన్ పైన మాత్రమే చేయండి, అంటే అందులో కూడా లోతుగా ఉన్న పెనం పైన చేయండి. ఫస్ట్ టైం ఈ కర్రీ చేసే వాళ్ళకు చాలా ఈజీ అనే విధంగా ట్రై చేశాను. ఖచ్చితంగా మీరు చేయడం కూడా వస్తుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కర్రీని తింటే చాలా మంచిది ఫ్రెండ్స్. ఫిష్ ఎంత తిన్నా కానీ మనకు హెవీ ఫుడ్లా అనిపించదు. అదే చికెన్ మటన్ అయితే మనకు హెవీ ఫుడ్ అవుతుంది కదా, ఇది మళ్ళీ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. నేను ఇదే కర్రీని ఇంతకుముందుకు ఒకసారి కూడా ట్రై చేశాను, కానీ అప్పుడు మాత్రం ఫెయిల్ అయ్యాను. అప్పుడు కూడా ఇలానే చూసి చేశాను కానీ ఫెయిల్ అయిపోయాను. చూడండి, మనకు ఫ్రై అయిందా లేదా అని తెలుసుకోవాలి అంటే అట్లా పీస్ని ప్రెస్ చేయడం ద్వారా కొంచెం గట్టిగా అనిపించింది అనుకోండి, అది ఖచ్చితంగా ఫ్రై అయిపోయిందని చెప్పేసి అనుకోవాలి. అంతే, ఖచ్చితంగా ఫ్రై అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, కర్రీ అండ్ ఫ్రై రెడీ అయిపోయినాయి. సక్సెస్ఫుల్గా ఇది కంప్లీట్ అయిపోయింది.